ఓకే గైస్, వర్షం అయితే పడుతుంది. వర్షం పడలేదు అనుకున్నా, వర్షం అయితే పడుతుంది. ఇక ఆగాను పక్కన. మనమైతే బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే. సో ఇప్పుడు ఈ రికార్డింగ్ వచ్చేసి 4K 60 FPS లో పెట్టాను. ఇందాక 5K 60 FPS, ఇప్పుడు ఇది 4K 60 FPS. సో ఇంటికైతే వెళ్తాను. ఇక్కడ నుంచి హౌస్ 2 కిలోమీటర్లు ఉంటుంది. సో వర్షం అయితే పడుతుంది. చూద్దాం, వాటర్ టెస్ట్ చేద్దాం. వాటర్ టెస్ట్ కూడా చేసినట్టు ఉంటుంది కదా. సో వీడియో చూస్తా ఉన్నాను, స్కిప్ చేయొద్దు. ఓకేనా? పదండి వెళ్దాం. ఈ రూమ్ లో అయితే మామూలు లేవు, ఎంతమా అంటున్నాయి. ఎక్కడ పురుగులు పడుతున్నాయి అర్థంగా. ఏంటో వర్షం ఎలా పడుతుందో. టీ షర్ట్ వేసుకొని నైట్ ప్యాంట్ వేసుకొని వచ్చాను నేనైతే. వర్షం పడుతుంది అనుకుంటే కనీసం రెయిన్ కోట్ తెచ్చుకున్నామండి, కానీ రెయిన్ కోట్ కూడా తెచ్చుకోలేదు. ఇల్లు తెచ్చిపోతున్నా. ఇల్లుగా పడుతుంది వర్షం, మామూలుగా పడట్లేదు. కెమెరా ఏమైతే తెలీదు. కెమెరా వచ్చేసి మనకి కనెక్ట్ ఛార్జింగ్ పెడదాం కదా, మనం ఇప్పుడు మైక్ పెట్టాం కదా USB టచ్కి, అక్కడ ట్యాప్ ఓపెన్ చేసే ఉంటుంది కదా కనెక్టింగ్ చేయాలంటే. సో దానికైనా ప్రాబ్లం ఇద్దా లేదని నాకు డౌట్. అన్నిటికీ అలాగే ఉంటుందా, లేదంటే అది కూడా వాటర్ ప్రూఫ్ కాదా అనేది నాకు డౌట్. అబ్బా చిన్న వర్షానికి చూడండి, మామూలుగా పడలేదు వర్షం, వాయ పడుతుంది. రోడ్డు కూడా కనిపించట్లేదు. ఓ మై గాడ్, వర్షంలో టెస్ట్ చేస్తా అనుకున్నా కానీ ఇలా టెస్ట్ చేస్తాను అనుకోలేదు అసలు. వాయ పడుతుంది వర్షం అసలు. రికార్డ్ అవుతుందో నాకు అర్థం కాదు. స్క్రీన్ ఆన్ అయిపోయింది, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి కండకి. ఇది టన్నల్, రైల్వే ట్రాక్ టన్నల్ ఇది. ఏం వర్షం రా బాబు. ఇది మార్కెట్ 1 ton. దారుణంగా పడుతుంది వర్షం అయితే. కెమెరా తడిచిపోతుంది. వాటర్ ప్రూఫ్ అన్నారు 20 మీటర్స్. అదే ట్యాప్ వేస్తే 20 మీటర్స్ వాటర్ ప్రూఫ్, ట్యాప్ తీస్తే 20 మీటర్స్ వాటర్ ప్రూఫ్ కాదా? ఏం కాదంటారా కెమెరాకి? వర్షంలో వీడియో క్లారిటీ ఎలా వచ్చిందో. 4K 60 FPS కదా, 5.7 కిలో. ఓ గాలి చూసేసింది తెలుసా బండి. గాలి ఫుల్ వేసింది, సందులో నుంచి గాలి వచ్చింది. నాకైతే చలేస్తుంది అప్పుడే. ఫుల్గా తగ్గిపోయా, వణుకొచ్చేస్తుంది నాకు. వచ్చేసా మా దగ్గర, ఇంటి దగ్గరలో ఉన్నాం. ఇదే వర్షంలో 5.7K తక్కువ ఎక్కువ పెడదాం అనుకుంటున్నా కానీ మరి ఆగి దాంట్లో ఆగి పెట్టినా మీకోసం. నోట్ చేంజ్ చేయాలి కదా, చూద్దాం క్లారిటీ ఎలాగుంది 5.7Kలో. అసలు రికార్డ్ అయిందో లేదా నాకు డౌట్ అది. బ్యాటరీ అనేది యాక్షన్ కెమెరా బ్యాటరీ అను ఫోన్ కవర్లో పెట్టేసా, బండి కవర్లో. ఉంటాయో పోతాయో తెలియదు, బ్యాటరీ పోతాయో తెలియదు. ఫోన్ కింద లైన్ బ్యాటరీయే.
ఆ బ్యాటరీ స్టాక్ అయింది ఒకసారి అయితే. ఇదే మన ఇల్లు పక్కనే వచ్చేసాం, ఎక్కడ ఆటో దగ్గర. వచ్చేసాము. ముందు ఫోన్ బ్యాటరీ తీసేయాలి బయటికి. బ్యాటరీ ఉందో పోయిందో. ఇది మన ఇల్లు పైన. ఇది మన ఇల్లు. మన రాఖీ గారు పడుకున్నాడు. రాఖీ గారు, రాఖీ తెరిచిపోయారా ఫుల్గా? నువ్వు తెచ్చిపోయా.